ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని రుద్ర సంహితలో 4వదైన కుమారఖండం గురించి అయితే మనము విందాము. విరించి పంచనాతత ప్రపంచ పంచబాణ సుకాంచనాద్రిధారిణం కులం చనాం పతిం భజే అకించనేపి చించకే జలేన లింగమస్తకే విముంచ దీక్షణాదగం నకించిదత్ర శిష్యతే. ఈ శ్లోకము శివ రహస్యం నుంచి అయితే చెప్పబడింది అనమాట. ఇక మనం కుమారోదయం గురించి అయితే మనము విందాము. సూతుడు సౌనకాది మహామునులకు ఆ తరువాతి కథను బ్రహ్మ నారద సంవాద రూపంలో ఇలా ప్రవచించాడు. తండ్రి కుమార సంభవము సామాన్య పద్ధతిలో జరగలేదని విన్నాను. ఎన్నో విభిన్న కథలు ఈ విషయమే చెప్తూ ఉన్నాయి. దయచేసి నాక పుణ్యఘట్టాన్ని వినిపించండి అని ప్రార్థించాడు నారదుడు. చెప్పసాగాడు నాళిక బహుడు. నారద, శివపార్వతులు స్వేచ్ఛగా కైలాసంలో విహరిస్తూ ఉన్నారు. ప్రతి రాత్రి వసంతరాత్రిగా గడుపసాగారు. ఇలా 1000 ఏళ్లు గడిచింది. అయినా కుమార సంభవము జరగలేదు. దేవతలు నా వద్దకు వచ్చి వాపోయారు. ఇంకా ఎన్నేళ్లు తమకి అసురపీడ అంటూ తల్లడిల్లారు. నేను విష్ణువుతో మాట్లాడి వస్తానని చెప్పి వారిని ఓదార్చి పంపించాను. విష్ణు నాతో వస్తాన్. విధాత, నీకు తెలియనిదేముంది? కుమారుడు ఉదయించడం మామూలు వారికి సామాన్య పుత్రులైతే సులభమే, కాని ఇప్పుడు పుట్టబోయేది అసామాన్య ప్రత్యేక కుమారుడు. కు అనగా దృష్టత్వాన్ని, మార అనగా చంపువాడు. అతని బలానికి తగిన స్థాయిలో శివునిలో వీర్యం పెంపొందించడానికి మరొక 1000 ఏళ్లు పట్టవచ్చు. ఆ వీర్యాన్ని భరించే శక్తి పార్వతికి ఉండకపోవచ్చు. వివాహమైనా కాకున్నా విశృంఖల శృంగారంలో పాల్గొని ఉన్న వారిని విడదీయడం, అలా చేసిన వారికి భార్యలను దూరం చేస్తుంది. భార్య లేని వారికి పుత్రులను దూరం చేస్తుంది. ఇంద్రుడు రంభతోడి శృంగార క్రీడల్లో నుండగా వారికి రసభంగం కలిగించిన దుర్వాస మహర్షికి భార్య లేకుండా పోయింది. మన్మత ఘృతాచులను విడదీసిన బృహస్పతి, రోహిణి చంద్రులను విడగొట్టిన గౌతముడు, పొలంలో శృంగార క్రీడలో ఉన్న రైతులను, శూద్ర వనితను అదిలించిన హరిశ్చంద్రుడు భార్య వియోగంతో అలమటించారు. పైగా శివదేవునిది ధర్మ శృంగారం. దానికి అడ్డు తగిలి మహాపాప హాకులు కాకుండా దేవతలను ఆపు అని చెప్పాడు. అప్పటికలా చెప్పి పంపాడే గాని మరీ ఎక్కువ కాలం గడిచిపోవడంతో శివుని సుఖాన్ని భగ్నం చేయక తప్పలేదు. విష్ణువు వెళ్లి పిలవడంతో హుటాహుటిని బయటికి వచ్చాడు శివుడు. అతని మహిమాన్వితమైన వీర్యం జారి నేలపై పడిపోగా దాని అగ్ని గ్రహించి సప్తఋషులు అరుంధతి కాగా మిగతా 6 పత్నుల్లో ప్రవేశపెట్టాడు. వారికి కృత్తికులని పేరు. వారు కూడా దాన్ని భరించలేక బయటికి పిండాకృతిలో విసర్జించగా అది గంగని చేరింది. ఆమె దానిని జాగ్రత్తగా రెల్లు పొదల్లో ఉంచి సంరక్షించింది. తరువాతి మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఆ పొద నుండి ఒక అద్భుతమైన తేజశక్తులు గల బాలుడు ఉదయించాడు. దేవదుందుబులు మ్రోగాయి. పుష్పవృక్షం కురిసింది. శివుడు సంభ్రమంగా తన సతితో సహా పోయి ఆ రెల్లు వనంలోనున్న బాలుని ఎత్తుకున్నాడు. అప్రయత్నంగానే పార్వతి హృదయం మాతృభావంతో పొలగించి పాలను వర్షించింది. కైలాసన శివపార్వతుల లాలంలో పెరుగుతున్న ఆ ఉద్దండుడైన బాలకుని గని లోకయే పులకించింది. 6 ఆడవాళ్లు శివుని వీర్యాన్ని ధరించారని విన్నావు కదా. వారు దైవాంశ సంబుతులైన పుత్రికలు. శివుడు వారి పేరనే ఆ పుత్రునికి కార్తికేయుడని నామకరణము చేశారు. 1-2 అధ్యాయాలు సమాప్తం. 3వ అధ్యాయము. ఆగకుండా దొరికిన గురువు, అనుమానంతో వచ్చిన శత్రువు. నారద, కైలాస పర్వత పార్శ్వాలలో, అడవులలో, జలపాతాల్లో పులులను, సింహాలను తోకలు పట్టుకుని ఆడుకుంటూ లేళ్లతో పరుగు పందెం పెట్టుకుని గెలుస్తూ హాయిగా స్వేచ్ఛగా విహరించసాగాడు కార్తికేయుడు. అక్కడికి ఒక రోజు బ్రహ్మదేవుడు ఎందుకో గాని అన్ని అడవుల్లో తిరిగి రమ్మన్నాడు. ఇక్కడ నాచే గావింపబడు ఒక పని వల్ల నా పేరు చరిత్రలో నిలిచిపోతానని అనుకుంటూ విశ్వామిత్రుడు వచ్చాడు. అప్పటికే విశ్వామిత్రుడి మనసు పులు కడిగిన ముత్యంలాగా స్వచ్ఛంగా తయారైంది.
కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి మేనక సంఘటన తరువాత కామాన్ని పుని బలిగట్టం తరువాత లోభమోహాలు త్రిశంసు స్వర్గ సృష్టి పిమ్మట క్రోధ మద మాసర్యాలను నిశేషంగా జయించి బ్రహ్మచేతను వశిష్ఠుని చేతను బ్రహ్మ ఋషిగా సంభావింపబడి సన్మానింపబడి బాగా కాగి చల్లారిన శ్రేష్టమైన కపిల గోవు పాలలుగా ఉన్నాడు అతడు. అక్కడ అలౌకిక తేజస్సుతో వెలిగిపోతున్న మహాపరాక్రమవంతుడైన బాలకుని చూసి ఆ మహర్షి ఆశ్చర్యపోయాడు. ఆ బాలకుడు వచ్చి, విజ్ఞాన భాండాగారమైన ఓ మహర్షి, నేను శివపుత్రుడను, నన్ను కార్తికేయుడు అంటారు. మీరు నాకు వైదిక జ్ఞానాన్ని ప్రసాదించాలి. దానికి ముందు నాకు ఆ అర్హతని కల్పించే కర్మకాండను నా చేత చేయించాలి. ఇది నా ప్రార్థన అంటూ ఆయనకు పాదాభివందనం చేశాడు. నాయన, నేను బ్రాహ్మణును కాను, క్షత్రియుడను. నాకట్టి అర్హత ఉందేమో అన్నాడు నవ్వుతూ విశ్వామిత్రుడు. ఆ అర్హత ఉండదేమో అన్నాడు నవ్వుతూ విశ్వామిత్రుడు. మీరు బ్రహ్మర్షి పదవిని స్వయంగా బ్రహ్మ నుండే సాధించారని నాకు తెలుసు. ఇక మీరే నా గురువు అన్నాడు బాలుడు. బ్రహ్మ ఆదేశం శివ సంకల్పం ఇదేనని పోల్చిన విశ్వామిత్రుడు ఆ బాలకుని సకల వేద విద్యా విశారదుని, యుద్ధ విద్యలందు ప్రావీణుని అనతి కాలంలోనే కావించాడు. తర్వాత అగ్నిదేవుడు వచ్చి తనకు కూడా పుత్ర సమానుని కార్తికేయునికి అద్భుత శక్తులు గల ఒక శూలాన్నిచ్చి దాన్ని ఎలా మంత్రపూర్వకంగా ప్రయోగించాలో నేర్పి అతని శిరస్సును ముద్దాడి నిష్క్రమించాడు. కుమారుడుగా పర్వత శిఖరానికి పోయి తన శూలంతో దాన్ని కొట్టాడు. అది పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయి ఎగిరిపోయింది. అక్కడ నివసిస్తూ ఉన్న 1000 మంది మహాబలులైన రాక్షసులు కుపితులై కార్తికేయునిపై దాడి చేశారు. అతడు వారిపై ఏనుగుపైకి సింహవలి లంఘించి అందరిని తన శూలంతోనూ చేతితోనూ కుళ్ళబొడి చేశాడు. వారిలో చాలా మంది బొబ్బలు పెడుతూ చావగా మిగిలిన వారు మరింతగా పెనుబొబ్బలు పెడుతూ పారిపోయారు. ఈ గోలకి ఇంద్రుని స్వర్గం అదిరింది. అతడు వజ్రాయుధాన్ని ధరించి బాలకుని వద్దకు వచ్చాడు. ఎవరు నువ్వు? ఈ విధ్వంసానికి కారణం నువ్వేనా? అడిగాడు ఇంద్రుడు. అవును, నా మీదకి దాడికి ఎవరు వచ్చినా ఇలాగో పోతారు. నేను కూడానా? నేను దేవేంద్రుడను, అంతే. అయినా ఏదో ఆయుధం పట్టుకుని వచ్చారుగా త్రైలోక్యాధిపతి, దాంతో నన్ను కొట్టి గెలవడానికి ప్రయత్నించండి అన్నారు త్రికాల జ్ఞాని అయిన ఆ బాలకుడు. అప్పటికే నారాయణుడు, నేను అంటే బ్రహ్మ, దేవ ప్రముఖులలో కలిసి ఆకాశంలో నిలబడి వీరిని వీక్షిస్తున్నాను. ఇంద్రుడు ఆశ్చర్యపడుతూనే తన వజ్రాయుధాన్ని ఆ బాలకుని ఎడమ భుజంపై ప్రయోగించాడు. పెద్ద విస్ఫోటనం జరిగి ఆ వెలుగు నుండి శాకుడను మహావీరుడు ఉద్భవించాడు. ఇంద్రుడు బాలుని కుడివైపు కొట్టినప్పుడు వైశాఖుడు, గుండెం మీద కొట్టినప్పుడు నైగముడు జనించారు. వీరు కుమారుని సోదరులు, పుత్రికల బిడ్డలు. ఇలాగే స్కాందుడు కూడా. వీరంతా నవ్వుతూ నిలబడి ఇంద్రుని సవాలు చేయగానే ఆయన కంగారు పడ్డాడు. ఈలోగా నేను అంటే బ్రహ్మ ఇంద్రుని చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత మేమంతా మా లోకాలకు వెళ్ళిపోయాం. ఇంద్రుడు కూడా అదృశ్య రూపంలో స్వర్గానికి నిగ్రహించాడు. నారద, ఇదంతా శివలీల. ఆయన ఇంద్రునికి తనను కాపాడబోతున్న వాని పరాక్రమాన్ని కాస్త రుచి చూపించాడు. మరో రాక్షసుడు విజృంభిస్తున్నాడనుకుని శత్రువు అని అనుమానించి వచ్చిన ఇంద్రునికి పరమ మిత్రుని దర్శనం ఈ విధంగా లభించింది. 3, 4 అధ్యాయాలు సమాప్తం. 5వ అధ్యాయము దేవసేనానిగా కార్తికేయుడు. శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఆ బాలకుడు ఎవరో చెప్పేసరికి అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన వారందరితో కలిసి కైలాసానికి బయలుదేరారు. అక్కడ శివుని ఒడిలో కూర్చున్న బాలకునికి దేవతలందరూ తమ శక్తులను ధారపోశారు. పార్వతీదేవి కార్తికేయునికి సకలేశ్వర్య ప్రదానం చేస్తూ చిరంజీవితత్వాన్ని కూడా ప్రసాదించింది. లక్ష్మీదేవి అతనికి సంపదను, ఒక అజేయమైన విశాలమైన మనోహరమైన దివ్యమైన హారాన్ని ఇచ్చింది. సరస్వతీదేవి అతనికి అన్ని సిద్ధులను విద్య రూపంలో ప్రదానం చేసింది. ఇలా దేవతలందరూ ఆ బాలునికి కానుకలిస్తూనే తమ దివ్యశక్తులను కూడా దివ్య అస్త్ర రూపంలో ఇచ్చారు. కైలాసం అంతటా గొప్ప ఉత్సవ వాతావరణము నెలకొంది. అందరి మనసులోనూ ఒక అలౌకికమైన ఆనందము చిందులేసాగింది. పార్వతీ పరమేశ్వరు కూడా తమ పుత్రుని చూసుకుని మురిసిపోసాగారు. ఒక రోజు దేవతలంతా కైలాసానికి వచ్చి శివునికి నమస్కరించు ప్రభో,
ఈ దయ వల్ల మా కష్టాలన్నీ తారకాసుర వధతో కడతేరే సమయం వచ్చింది. మేమంతా యుద్ధానికి సర్వసన్నద్ధులవుతున్నాం. కుమార స్వామికి ఆజ్ఞ ఇచ్చి ఆశీర్వదించి మా నాయకునిగా ఉంటే దేవసేనానిగా అభిషేకించి పంపించండి అని ప్రార్థించాడు. దయాసాగరుడైన శంకర భగవానుడు వెంటనే కార్తీకుని తలపై చేతులు పెట్టి ఆశీర్వదించి పంపించాడు. పరమశివుని ఆజ్ఞ లభించగానే విష్ణువు, నేను, దేవేంద్రులు, విశ్వకర్మ నిర్మితమైన ప్రత్యేక రథంలో కార్తీకేయుని కూర్చుండే చేసి అతని ముందుంచుకుని తారకుని పైకి బయలుదేరాము. మా యుద్ధ సారంభాన్ని తెలుసుకుని మహాభారత తారకాసుడు కూడా తన ప్రచండమైన సేనతో వచ్చి రణభూమిలో మోహరించాడు. విశాల సాగరం కంటే కాస్త విస్తృతంగా ఉన్న మహిమాన్వితమైన రాక్షస సేనను చూసి ఆశ్చర్యపోయిన దేవతలు మరింత గట్టిగా సింహనాదాలు చేశారు. వారి ఆశ్చర్యం భయంగా మారకుండా శివప్రేరణతో ఆ శరీరవాణి ఆకాశంలో ఇలా ఘోషించింది. ఓ దేవతలారా, కుమారస్వామి నాయకత్వంలో మీరు చేయబోయే ఈ సంగ్రామంలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. దైత్యులు దారుణంగా దెబ్బతిని పోతారు. నారద మునీంద్ర ఈ మాటలను చెవిన పడిన గాని దేవతలందరి ఉత్సాహము ద్విగుణీకృతమైంది. భయము, అనుమానము నశించాయి. మహాసాగర సంగమ స్థలంలో యుద్ధం ఏర్పడింది. అంటే సముద్రపుడొడ్డున రెండు సేనలు ఒకదానికొకటి ఎదుర్కొన్నాయి. తారకాసురుతో కలిసి వచ్చిన దైత్యులు చేసిన శబ్దాలు, కింకృతులు, గర్జనలు సామాన్యులను గుండెలను చెదరగొట్టే స్థాయిలో ఉన్నాయి. కానీ దేవతలప్పుడు ఏ విధంగా చూసినా సామాన్యులు కారుగా దైత్యుల పదఘట్టనలకు నేల దద్దరిల్లి పోసాగింది. ఎంత భయంకరమైన కోలాహలాన్ని విని చూసి కూడా దేవతలు ధరించి ఎక్కువ చెదరలేదు. ఇంద్రుడు కార్తికేయుని ఒక పెద్ద ఏనుగుపై కూర్చుండిపెట్టాడు. ఆయన వెంటనే దానిపై నిలబడి యుద్ధ భూమికి అంతటిని కలయ చూచిన పిమ్మట ఒకటి పరమాశ్చర్యజనకమైన రత్నకాంజనానిమితమైన ఒక విమానాన్ని అధిరోహించాడు. తారకాసుడు దేవసేనాని నినాదాలు చేయగానే, కేకలు వేయగానే యుద్ధం మొదలైంది. దైత్యులు దేవతలు క్రోధ విహులై పుట్టుకోసాగారు. ఒక క్షణంలో ఆ సాగర తీరం రక్తపు బురదలో పీనుగుల పెంటగా మారిపోయింది. రాక్షసేన చాలా పెద్దదైన దివ్యాస్త్రాలు వారిని మట్టు పెట్టసాగాయి. వాటికి లొంగని వరప్రసాదాలతో దిక్పాలకులు ద్వంద్వ యుద్ధం చేసి వారిని మట్టి కరిపించసాగారు. వీరభద్రుడు కొందరు మహాబలులైన ప్రథమ గణాల వారితో కలిసి తారకుని మీదకి పోయాడు. శివ క్రోధోత్పన్నుడైన ఆయన ధాటికి తారకాసుని సహాయకులు తట్టుకోలేక నేల పొరిగారు. మనసులో మహోల్లాసం పెళ్లిబొగుతుండగా దేవదానవులు వీరోచితంగా పోరాడారు. కొంతసేపటికి రాక్షస సేనకు భయం వేసింది. కొందరు రణభూమి నుండి బయలుదేరడానికి పూనుకున్నారు. అది చూసి రణ విద్యా కోవిదుడైన తారకాసురుడు తన వరప్రసాద సిద్ధములైన 1000 బాహువులను ఆయుధాలతో సహా ప్రదర్శించి సింహనాదము చేశాడు. దానితో రెట్టించిన ధైర్యంతో దానవులు విజృంభించారు. దాన్ని చూసిన వీరభద్రుడు ఒక బ్రహ్మాండమైన త్రిశూలాన్ని దాని మహిమాన్వితమైన తేజస్సుతో రణరంగంలో మరో సూర్యుడు వెలుగుతున్నాడేమో అనే భ్రమను కలిగించేటంత కాంతివంతమైన త్రిశూలాన్ని ధరించి తారకుని పైకి వెళుతూ ఉండగా సేనా నాయకుడైన కార్తికేయుడు వారించాడు. తన పరాక్రమంతో ఇతర దానవ వీరులను ధనుమాడుమని చెప్పారు. ఈలోగా మహావీరుడు, యుద్ధ విద్యా నిపుణుడు, శస్త్ర ప్రయోగ జ్ఞాతయగు తారకాసురుడు దేవసేనపై పడి క్రూర బాణ పరంపరతో దేవతలను నేలపోర్చసాగాడు. అప్పుడు వారిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వచ్చి తన సారంగధనువు నుండి శరం పరంపరను కురిపిస్తూ తారకు ఎదుర్కొన్నాడు. తన బాణాలతో తారకుని బాహువులను తూట్లు పొడిచాడు. మహావీరుని శ్రీమన్నారాయణుడు దిక్కులు పిక్కిటెల్లేలా సింహనాదం చేస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. దాని దెబ్బకు అంత మహాబాహు అనంతబలుడైన తారకాసులు బాధతో అరుస్తూ నేలపై పడిపోయాడు. అతని చుట్టూ ఉన్న రాక్షసులు కీసర బాసరగా అరుస్తూ పారిపోవడాన్ని కుద్దిక్తులయ్యారు. అయినా తారకునికి విష్ణు భగవాన్ చేతిలో మరణం లేదుగా. అతడు వెంటనే లేచి పెడబొబ్బలు పెడుతూ లక్ష్మీనాథుని పైకి లగించాడు. ఆయన లాఘవంగా తప్పుకొని ఆ రాక్షసుని గదతో కొట్టాడు. నారద వారి యుద్ధాన్ని గుడ్లప్పగించి అలాగే చూస్తూ ఆ చుట్టుప్రక్కల ఉన్న దేవదానుల పోరాటం మరచి నిలబడిపోయాడు. 5, 6, 7, 8 అధ్యాయాలు సమాప్తం.
9వ అధ్యాయము తారకాసురుని వధ. వస్తా నారద, తారకుడు తన చేతిలో చావుడని విజ్ఞాన ఖని అయిన విష్ణువుకి తెలిసి కూడా అంత ఘోరమైన యుద్ధం వానతో ఎందుకు చేశాడు ఊహించగలవు కదా అని ఆగాడు బ్రహ్మ. మీరు ప్రసాదించిన జ్ఞానం వల్ల ఊహించాను తండ్రి. తారకుడంటే మీ వరం వల్ల తన చేతిలో చావుడు గాని వానిని పరివేష్టించి ఉన్న దానవీరులు చస్తారుగా. తారకుని దేవసేనపై విరుచుకుపడకుండా ఆపుతూ అతడు బలహీనపడినప్పుడల్లా రాక్షస వీరులు పనిపడుతూ గొప్ప యుద్ధ నీతిని ప్రదర్శించాడు శ్రీ మహావిష్ణువు. చక్కగా చెప్పావు నాయనా. ఇలాంటి కమనీయ హృదయ వాక్యానాలతో సహా విశ్వమంతట ఈ కథను నీవు వినిపించగలవు. కాబట్టే ఆ పరమేశ్వరుడు మన ఈ బ్రహ్మ నారద సంవాదాన్ని సంకల్పించి ఉంటాడు. శ్రీహరి తారకుల యుద్ధం కొనసాగుతూ ఉండగా బ్రహ్మ శ్రీ కార్తికేయుని కడకు పోయి, శంకర సుత సేనానాయక, నీవు దేవాది దేవుడవు. శ్రీహరి ఎంత యుద్ధ కళా వైశారథ్యాన్ని వెలయించినా ఆ తారకుడు ఆయన చేతిలో చావుడు. నేనిచ్చిన వరం వల్ల అతనిని నీవు తప్ప వేరెవ్వరు చంపలేరు. కాబట్టి నేవిక వాని పైకి పోయి వాని చంపి రావాలి అని బోధించాడు. తాను కారణజన్ముడని కార్తికేయుని తెలుసు. అయినా తాను కారణజన్ముడని కార్తికేయునికి తెలుసు. అయినా నా మాటను గౌరవిస్తున్నట్లుగా అయితే అలాగే స్వామి, తథాస్తు అని నవ్వుకుంటూ తారకుని కేసి వెళ్ళాడు. తారకుని వైపు కార్తికేయుడు విమానాన్ని దిగి నడుచుకుంటూనే కదిలాడు. ఒక శక్తి ఆయుధాన్ని అగ్ని వలె ప్రకాశిస్తున్న దాన్ని మాత్రమే ధరించి అగ్నిని చేత పెట్టుకుని నడిచి వెళ్తూ ఉన్న సూర్యుని వలె ఆ యుద్ధ భూమిలో కనిపించాడు. శివ తేజస్సు అతని తల చుట్టూ వలయాకారంలో ఆడపడి ఉంది. అందుకేనేమో వనజాక్షులమైన మేము అతనిని ప్రేమ నిండిన కన్నులతో చూస్తూ ఉండగా దేవ దానవుల్లో కొందరు అతనికి తమ వయసును సరకు కొనకుండా నమస్కరించారు. ప్రచండమైన అప్రమేయమైన దివ్యమైన బలము గల కుమారుని చూసి అతని వయసు మాత్రమే కనుగొనగలిగిన తారకుడు పెద్ద పెట్టు నవ్వుతూ, ఈ కుమారుడైన శత్రువు సంహారం చేసేది దానవ వీరులారా, ఈ బాలుని వదిలేయండి, నేను అతనిని వీరత్వం ఏమిటో చూస్తాను. ఆ తరువాత దేవతలందరినీ మట్టుబెట్టి మరలిపోదాము అన్నాడు. కార్తికేయుడు తన శక్తి ఆయుధాన్ని వాడకుండా ధనుర్బాణం ధరించి కొంతసేపు యుద్ధం చేయగానే తారకునికి అతని అనుచరులకు ఆయన శక్తి సామర్థ్యాలు అవగతమయ్యాయి. ఈలోగా దేవతలు భయంకరంగా సింహనాదం చేస్తూ రాక్షసులపై విరుచుకబడ్డారు. ఋషులంతా ఆకాశంలో చేరి కుమారస్వామిని స్తుతించసాగారు. అప్పుడు తారకాసుర కార్తికేయ సంగ్రామం ప్రారంభమైంది. వారి యుద్ధ నైపుణ్యాన్ని చూస్తూ దేవాసుర వీరులంతా మాన్పడి అలాగే ఉండిపోయారు. అత్యంత దుస్సహంగా మహాభయంకరంగా సంపూర్ణ ప్రాణికోటులను భయభీతం చేస్తూ వారు విసురుకుంటున్న ఆయుధాల ఘర్షణ వల్ల జనించిన అగ్ని జ్వాలకి విస్ఫోటన శబ్దాలకి పర్వతాలే అదిరిపోయాయి. సముద్రాలు ఏదో తెలియని భయంతో అల్లకల్లోలమైపోయాయి. వాయువు కదలలేక ఆగిపోగా సూర్యుడు ఆశ్చర్యంతో పచ్చబడిపోయారు. ఈ సంక్షోభాన్ని గమనించి దయార్థ హృదయుడైన శంకర పుత్రుడు, మహాభాగ్యశాలురైన పరతాంబుదులారా, పంచభూతములారా, భయపడకండి, ఇదిగో నా శక్తి ఆయుధం, అసురుని ఈ క్షణమే వధిస్తాను అని ఘోషించాడు. నిటారుగా నిలబడి మనసులను పార్వతీ పరమేశ్వరులకు ప్రణామం చేసి శక్తి ఆయుధాన్ని చేతబట్టి మంత్రాన్ని చదువుతూ ప్రయోగించబోతున్న కార్తికేయునిలో ఆ క్షణాన పార్వతీ శక్తి శంకర తేజస్సు ప్రవేశించి అసలే పరమ తేజోమయుడైన అతని మూర్తిని దుర్నిక్షుని చేశాయి. అందరికీ ఒక క్షణం కనులు పని చేయడం మానివేసినట్లు అనిపించింది. కుమారుడు శక్తి శూలాన్ని తారకాసునిపై ప్రయోగించాడు. మరుక్షణం తారకాసుని శరీరం ముక్కలుగా తెగి నేల కూలింది. పెద్ద పెడబొబ్బ పెడుతూ రాక్షసుడు మరణించాడు. తారకాసుని ప్రాణం అందరూ చూస్తుండగానే అతని శరీరం నుండి చిన్న హంస రూపంలో లేచి ఊర్ధ్వలోకాల వైపు ఎగరపోయింది. గొప్ప తపస్సంపన్నుడు కదా మరి.
మహోత్కృష్టుడైన మహావీరుడు తారకుడు పడిపోగానే దేవతలు రెట్టించిన ఉత్సాహంతో రాక్షసులను ఊచకోతే పోయసాగారు. అప్పుడు ఆ దానవులు పాహీ పాహీ రక్షించండి రక్షించండి అంటూ కుమారస్వామిని శరణు వేడారు. కరుణావాలైన కార్తికేయుడు శంకరపుత్రుడు కదా, ఆ కరుణ ఎక్కడికి పోతుంది? వెంటనే అతడు ఇక ఆపండి అంటూ చేతి నెత్తడంతో దేవతల ఆయుధాలను దించేశారు. హతాశులై భగ్న హృదయలై దీన వదనులై పాతాళం వైపు పోయారు రాక్షసుల్లో హతశేషులు. మునీంద్ర, ఈ విధంగా గొప్ప భారీ దైత్యసేన వినష్టమైపోయింది. దుర్మార్తుడైన తారక వధతో లోకం నిష్కంఠమైపోయాయి. ఇంద్రాది దేవతలంతా మరలా ఆనందమగ్నులైనారు. విజయవార్తను విన్న పార్వతీదేవి తన బుద్ధిని అభినందించడానికి స్వయంగా తరలి వచ్చింది. శంకర భగవాన్ కూడా ఏతించాడు. అందరి ముఖాలపైన చిరునవ్వు తాండవించింది. దేవసేనాని కుమారస్వామి తన విజయ సందర్భంగా దేవతలందరికీ వరాలిచ్చాడు. ముఖ్యంగా తన కోసం ఎక్కువగా తప్పించిన తన మాతామహుడు పర్వతరాజు స్థాయిని తపస్సు చేసుకునే వారికి ఆశ్రయ స్థాయి నుండి తపఫలాన్నిచ్చే వరదాత స్థాయికి పెంచాడు. అనంతరం శివ కుటుంబం కైలాసానికి, ఇతర దేవతల వారి వారి నివాసాలకు వెళ్ళారు. 9, 10, 11, 12 అధ్యాయాలు సమాప్తం. 13వ అధ్యాయము గణేశుని కథ. తండ్రి, శివజ్ఞానానికి సాగరం వంటి మీ ద్వారా కుమారస్వామి కథామృతాన్ని విని తరించాను. ఈ అమృత నిశ్చనిందిని ఇంకా ఆస్వాదించాలని ఉంది. గణేశునిగా, గణపతిగా, వినాయకునిగా పూజలనుకుంటున్న పార్వతీ నందని వృత్తాంతాన్ని వినగోరుతున్నాను అని ప్రార్థించాడు నారదుడు. బ్రహ్మానందభరితుడే ఇలా ప్రవచించాడు. నారద, జయ విజయలు గుర్తున్నారుగా. పార్వతీ ప్రియ సఖీమణులు వారొక నాడు పార్వతీదేవితో ఇలా అన్నారు. సఖీ, నీకందరూ పుత్ర సమానులే గాని వారిలో నంది, భృంగి మున్నగు శివగణాలు నీ పుత్రులయ్యే సరికే పెరిగిపోయారు. కార్తికేయుడు కూడా పెద్దవాడైనాడు. మనకొక చిన్న పిల్లాడు, అది నీ పుత్రుడు కావాలి. సఖి, వాడి ఆలనాపాలన చూస్తూ వాడితో ఆడుతూ పాడుతూ ఆనందించాలని ఉంది. నువ్వు కూడా పిల్లలని సృష్టించగలవు కదా. పార్వతి అప్పటికి ఏమీ మాట్లాడలేదు గాని ఆమె మనసులో మాత్రం ఈ మాట నాటుకుంది. ఒకరోజు ఆమె స్నానం చేస్తుంటే పరమశివుడు స్నానాలలోకి వచ్చేశాడు. ఆమెకు చాలా సిగ్గనిపించింది. భవన ద్వారాల ద్వారా శివగణాల వారు కాపలా ఉంటారు, కానీ వారు ఆయనను అడ్డుకోలేరు కదా. అదే తన వాడొకడు పసిపిల్లవాడైనా సరే ఉంటే శివునైనా అడ్డగిస్తాడు, లేదా పరుగున వచ్చి తను హెచ్చరిస్తాడు. మరునాడే ఆమె తన ఒంటికి నలుచుకున్న సున్ను పిండిని తీసి ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. ఒక కుమారుడు పరమ శుభకరుడు, కార్యకుశలుడు, తన ఆజ్ఞను మాత్రమే పాటించువాడు, ఎంతటి ఆపద మీద పడినా చరించని వాడు కావాలని సంకల్పించింది ఆది పరాశక్తి. జగన్మాత ఆమెకు అసాధ్యమైనదేముంది. వెంటనే ఒక ముద్దులు మూటగట్టు బాలుడు, పరమ తేజశాలి, చైతన్యానికి పరమావధి వలె చురుకైన వాడు పుట్టుకతోనే సలక విద్యావేత్తయగు గిరిజానందుడు ఆమె ఎదుట నిలబడి నమస్కరించాడు. విశాల శరీరుడు, శుభలక్షణ సంపన్నుడు, సుందర సులక్షణ లక్షితాంగుడు, మహాపరాక్రమవంతుడగు కొడుకును చూసుకుని పార్వతి మురిసిపోయింది. అతని హృదయాన్ని అత్తుకుని శిరస్సు మూర్కొని అన్ని రకాల ఆశీర్వచనాలనిచ్చి ఇలా చెప్పింది. బాబు, నేను నీ తల్లిని, నీవు నా స్వంతం. నీ అంతగా నా వాత్సల్యాన్ని పొందిన వారు లేరు. నువ్వు నా పనులన్నీ చూడాలి. అమ్మా, నువ్వేం చెప్పినా చేస్తాను, ఆజ్ఞాపించమ్మా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు నా పుత్రుడివి, నా సంరక్షుడివి కూడా. ఇప్పుడు మాత్రం నా ద్వారపాలకత్వాన్ని నిర్వహించు. నేను బయటికి వచ్చే లోపల ఎవరిని వదలకు, దేనికి భయపడకు. ఇలా చెప్పి అతని చేతిని ఒక కర్రనిచ్చింది పార్వతి. దాన్ని పట్టుకుని గంభీరంగా ముఖం పెట్టి ద్వారాన్ని కడ్డుగా నిలిచిన బాలను చూసి
నవ్వు ఆపుకోలేక, ప్రేమని ఆపుకోలేక ఆ వదనాన్ని మరలా మరలా చూపించి జయ విజయలతో సహా స్నానశాలలోకి వెళ్ళింది పార్వతీదేవి. ఇదంతా జరుగుతున్నప్పుడు పరమేశ్వరుడు అక్కడ లేడు అనుకోవడం మన అజ్ఞానం. ఆయన సర్వాంతర్యామి, ఏదో లీల చేయదలుచుకున్నారు అంతే. కార్యాద్య ఇంటికి దూరంగా పోయి భార్య సుందరవదనార విందాన్ని ఎంత వేగంగా చూడగలనా అనుకుంటూ అదో రకమైన ఆవేగంతో ఉద్వేగంతో ఇల్లు చేరే సామాన్యుని వలె సాంబదేవుడు పార్వతీ మందిర ద్వారం వైపు తొందరగా దూసుకొచ్చాడు. ఆ ద్వారం వద్ద కాపలాగా నిలబడ్డ కుర్రవానికి ఆ వచ్చిన వారెవరో తెలియదు. ఆయన మర్యాదగా దేవా అని సంబోధించాడు. అంటే ఆయన సామాన్యుడు కాడని మాత్రం ఆ బాలునికే బుద్ధికి తెలిసింది. దేవా, మా మాత లోనికి ఎవరిని పోనివద్దని నన్ను ఆజ్ఞాపించింది. ఆమె లోపల స్నానం చేస్తున్నది. నా తల్లి ఇక్కడికి వచ్చి నాకు చెప్పేదాకా నేనెవరిని లోనికి వదలను అంటూ ఆ స్వామిని అడ్డడానికి ఆ కర్రను పెట్టాడు. మూర్ఖుడా, ఎవరితో మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఓరి దుర్బుద్ధి, నేను శివుడను, సాక్షాత్తు కైలాసపతిని అన్నాడు శివుడు కోపంగా. ఈలోగా నంది భృంగి అక్కడికి వచ్చి, స్వామి, ఎవరో బాలకుడు అమాయకుడు, వానిని సముదాయించడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ పార్వతీ నందనితో, బాలక, మేము శివగణాలలో ప్రముఖులం, మొత్తం కైలాసానికే ద్వారపాలకులం. ఈ రోజు నువ్వెవరివో పుట్టుకొచ్చి ద్వారపాలకుని చెప్పుకుంటున్నావు. చాలా చిన్నవాడివి కాబట్టి బతికిపోయావు, లేకుంటే మా స్వామిని అడ్డగించినందుకు నిన్ను చంపేసి ఉండేవాళ్ళం. ముందు ఆ దేవాది దేవుణ్ణి దారికడ్డులే, కోరి కోరి మృత్యువును కొని తెచ్చుకోకు అని ఎంతగా చెప్పినా ఆ బాలుడు వినలేదు. వారు పరాక్రమ సంపన్నులు. ఆ బాలకుని తమ చేతులతో ఎత్తి ఎక్కడికో విసిరి వేయగలరు. కానీ మహా తేజస్వి అయిన ఆ బాలుడు తాను పార్వతీనందుని చెప్పాడు. అది అతనిని చూస్తే అబద్ధం అనిపించడం లేదు. వీనికి ఏమైనా కీడు చేస్తే అమ్మవారి కోపం వస్తే కష్టం కదా. అమ్మవారి కోపాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఈ విశ్వంలో అయ్యగారికొక్కరికే ఉంది. అందుకే వెళ్ళి ఆయనతోనే చెప్పుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందే ఆ బాలకుని వివరాలను కనుక్కున్నారు. ప్రభో, అతడు అమ్మవారి పుత్రుడే, ఆమె గారే అతని ద్వారం వద్ద ఉండమని చెప్పారట అని మహేషునితో మనవి చేసుకున్నారు. వారి కన్నుల్లో మాత్రం ఆ కుర్రవాడు అమ్మవారికి దగ్గర కాకపోతేనా వానిని విసిరిపారెద్దుము అనే అహంకారం కనిపించింది కైలాసపతికి. ముందు వీరి అహంభావాన్ని అణచాలనే ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడు వాడు నన్నే సరకు కొనడం లేదు, మీరు వాడిని అక్కడి నుండి తగిలేయండి, భయపడకండి, అమ్మవారితో నేను చెప్పుకుంటాను అన్నాడు. వారు పరుగున పోయి ఆ గిరిజానందుని పట్టబోయాడు. అతడు తన దండముని ఆయుధంగా చేసుకుని ముందు వారు తన వద్దకు కాకుండా చూసుకుని తరువాత దాని దెబ్బలకు వారి దూరంగా పోయే పరిస్థితిని కల్పించాడు. వారు ఇతర శివగణాలను పిలిచి అతనిపై తమ ఆయుధాలతో దాడి చేశారు గాని ఆ గిరిజానందుని అమ్మ ఇచ్చిన ఆయుధం ముందు వారి ఆటలేవి సాగలేదు. కర్ర దెబ్బలిక తను తినలేక గొప్ప శివగణ ప్రముఖులే తమ యజమాని రక్షకుడు దేవుడు దేవరాయుడైన శివుని వెనుక చేరారు. మహాదేవుడు ముందుకు వచ్చి కొంతసేపు ఆ కుర్రవానితో యుద్ధం ఆడుకొని చివరగా ఇక తప్పదన్నట్లుగా లోక భీకరము సర్వ భీకర యోధాగ్రేసరకు అజయమునకు తన త్రిశూలాన్ని ప్రయోగించడంతో ఆ బాల తేజస్సు ఆ గిరిజానందుని తల తెగి నేలపై పడింది. విగత జీవుడైన అతని మొండంలో తేజస్సు తగ్గలేదు. అది భయంకరంగా కాకుండా పూజనీయంగా గోచరించింది. అమ్మా అని అతడు పిలిచిన చివరి పిలుపు అంబ చెవులకు సోకింది. దివ్య దృష్టి వల్ల జరిగిన ఘోరం ఆమె మనసును తాకింది. వెంటనే ఆమె రుద్రకాళి తన నుండి కాలాగ్ని జ్వాల భేల కీలలను వర్షిస్తూ ప్రచండ కోపంతో తన శక్తులందరినీ ఒకేసారి ప్రపంచంపైకి ప్రయోగించింది, వదిలేసింది. ఆ శక్తులు అమ్మవారి ఆజ్ఞతో పీట్రేగిపోయి ప్రళయాన్ని సృష్టించాయి. కంపించిన ప్రతి వస్తువుని కాల్చేయడం, నిలబడ్డ ప్రతి దాన్ని నెట్ట నిలువుగా కూల్చేయడం, ఏ మంత్రశక్తికి లొంగకపోవడం. ఇదంతా ఎక్కడి నుండి గ్రహించావో గాని
ఆ అమ్మ ఆగ్రహమేనని గ్రహించి నిత్యము లోక కళ్యాణం కోసమే పనిచేసే నీవు అంటే నారదుడు అక్కడికి వచ్చావు. ముందు పార్వతీదేవి ఎదుట నిలబడగలిగాలి కదా, ఆ పని ఆమెకే కళ్యాణకారకుడైన నీవే చేయగలవు. నేను అంటే బ్రహ్మ అప్పటికే కైలాసానికి వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన పక్కనే నిలబడ్డాను. నువ్వు వచ్చి మాకు వందనం చేసి సప్త ఋషులతో సహా లోకానికి పోయి జగదంబకు ప్రణామం చేసి నిలబడ్డావు. నిన్ను చూడగానే అమ్మ కొంత శాంతించింది. దేవర్షులంతా ఒక్కొక్క మాటగా మొత్తం ఏకవాక్యంగా పరమేశ్వరి పార్వతిని ఇలా ప్రార్థించారు. అమ్మ జగదంబ నీకు నమస్కారం, శివపత్ని నీకు ప్రణామం, చండిక నీకు వందనాలు, కళ్యాణి నీకు మా అందరి అభివాదాలు. అంబా నీవే ఆదిశక్తివి, నీవే నిత్యము నిలబడే సృష్టికి అంతటికి నిర్మాణకర్తవి, పాలన చేసే తల్లివి, దుష్ట సంహారివి. ఈనాడు నీ కోపం వల్ల ముల్లోకాలు కల్లోలం పాలై వికలమైపోతూ ఉన్నాయి తల్లి. నీ బిడ్డలంతా అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పుడైనా కోపమును ఉపసంహరించుకోమని నీ బిడ్డలమైన మా పట్ల ప్రసన్నురాలువి కమ్మని ప్రార్థించారు బ్రహ్మని. కమ్మని నిన్ను ప్రార్థిస్తున్నాము అని అన్నారు. అలా అంటూ లోకవంధ్యులైన ఆ మహర్షులంతా తమ శిరస్సులను ఆమె పాదాలకు తగిలించారు. ఆమె కన్నుల్లోని కెంపు కాస్త తగ్గింది, కానీ ఏమి మాట్లాడలేదు. దేవి జగజ్జనని, ఇప్పుడు నీ మనసులలో సంహారం మాత్రమే ఉన్నట్టుంది. మమ్మల్ని క్షమించి దాన్ని అక్కడి నుండి తొలగించు తల్లి, తొలగించు. జగమునేలే దైవ శిరోమణి నీ స్వామి, మన దైవం మహేశ్వరుడు కూడా భూమిలో రాజద్వారం చెంత నిల్చు సామానుని వలె నీ మందిర ద్వారం వద్ద నీ కటాక్ష వీక్షణాల కోసం నిరీక్షిస్తున్నాడు. విష్ణు బ్రహ్మాది దేవతలంతా నీ దయామృత బిందువుల కోసం అరులు చేస్తూ ఉన్నారు. ఈ శక్తుల విజృంభణ వల్ల కడగండ్ల పాలవుతూ ఉన్న ప్రజలు మాత్రం నీ బట్టల కారా శాంతించు చల్లి, ఇకనైనా శాంతించు. ఇలా నీవు నారదుడు ఇతర మహర్షులు చేతులు జోడించి దయనీయ వదనాలతో ఆమె సన్నిధిలో అలాగే నిలబడిపోయారు. అప్పుడు తన హృదయంలో కాస్త కరుణ సంచరించగా ఆ కాళికాదేవిలా అంది, మునులారా, నా పుత్రుని బతికించి వారిని మీ వంటి మహాత్ములు కూడా పూజనీయునిగా మలచాలని మహాదేవునికి విన్నవించాను. నా పుత్రుడు సర్వ గణాధ్యక్ష పదవి నధిష్ఠించాలి. ఇది నా కోరిక. ఇది తీరితే గాని అన్యాయంగా నాసుతిని కోల్పోయిన వధించిన దుఃఖము నాకు తీరదు. అది తీరితేనే గాని మీ కష్టాలు కడముట్టవు. ఋషులంతా వాయువేగంతో దేవతల వద్దకు వచ్చి పార్వతీదేవి ఆజ్ఞను తెలియజేశారు. వారు శంకరుని వద్దకు పోయి ఆయన చరణాలకు నమస్కరించి ఈ మాటను విన్నవించారు. ఆయన వెంటనే తన గణాల వారికి, మీరు వెంటనే బయలుదేరి పార్వతి తనకి తగిన తలను గల జంతువును జాగ్రత్తగా నరికి ఆ తలను తెమ్మని ఆజ్ఞాపించారు. వారు ఉత్తర దిక్కునికి వెళ్ళారు. ఈలోగా దేవతల బాలకుని ముండాన్ని తమ శక్తులను వినియోగించి కాంతివంతంగా పూజార్వంగా తయారు చేశారు. శివగణాల వారికి ఒక ఏనుగు కనిపించింది. దానికొకటే దంతముంది. వారు దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తలను తొలగించి ఆ తలను తీసుకుని రాగా శివాజ్ఞ మేరకు దేవతలు దానిని ఆ బాలుని ముండానికి అతికారు. దేవతలకు అది శివుని పర్యవేక్షణలో అసాధ్యమే ఉంటుంది. ఆ బాలుడు ఏనుగు తలతోనే పుట్టినట్లు అనిపించాడు. అప్పుడు నేను, విష్ణువు, ఇంద్రుడు మా నిర్గుణ స్వరూపు నిర్వికార నిరంజన స్వామి అయిన శివుడిని సమీపించి, ప్రభో, జీవకోటిలో గాని దేవకోటిలో గాని మీరు మాకు ప్రసాదించిన తేజస్సును ఇంకెవరికి ఇయ్యలేదు. ఇప్పుడు మీ యొక్క అదే తేజస్సును వేదశక్తి ద్వారా ఈ పుత్రుల్లో ప్రవేశపెట్టండి అని వేడుకున్నారు. శివుడు ఆ విధంగా అతన్ని పునర్జీవితం చేసి తన శక్తిని ప్రవేశపెట్టడానికి దేవతలంతా తమ తమ శక్తులను జలధారల ద్వారా అతనికి అందించారు. అతనిలో చైతన్యం కలుగగా వెంటనే లేచి కూర్చున్నాడు. ఆ పరమ భాగ్యశాలి అయిన పార్వతీపుత్రుడు చాలా అందంగా కాంతివంతంగా తయారైనాడు. ఏనుగు ముఖమైన ఎబ్బెట్టుగా లేదు సరిగదా, మరింత తేజ ప్రపూరితంగా వెలిగింది. ఈ కొత్త దేవుని శరీర వర్ణం ఆకుపచ్చగలిగిన లేత ఎరుపు అని అతని ముఖం ఎల్లప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అతని ఆకృతి సుందరంగా వెలుగుతూ తన పరిసరాలను కూడా సౌందర్యమయం చేస్తూ ఉంటుంది.
పార్వతీనందనుడు పునర్జీవితుడై ఇంత శోభయామానంగా దర్శనమిచ్చేసరికి దేవతలంతా అరశ పులికిత గాత్రుడై అతనిని పార్వతీమాత వద్దకు తీసుకుని పోయి చూపించారు. ఆమె కూడా సంతోషించింది. గజానుడైన పార్వతీపుత్రుని దేవతలంతా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వదించారు. పార్వతీదేవి తన పుత్రుని ఛాతీకి హత్తుకుని అతని తలపై హర్షాశ్రులను కురిపించింది. 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాలు సమాప్తం. 19వ అధ్యాయము. అగ్రపూజ్యునిగా అంబికాసుతుడు. పునర్జీవితుడైన పుత్రుని చూసుకుని పార్వతీమాత మురిసిపోయింది. అతనికి అసంఖ్యాకంగా అరుదైన వస్త్రాలని ఆభూషణాలని ప్రదానం చేసింది. అతని అంగాలన్నింటినీ సర్వదుఃఖహారులైన తన మహిమాన్విత హస్తాలతో స్పృశించి అతని వజ్రకాయుని చేసింది. ప్రేమపూర్వకంగా అతనికి అన్ని వరాలు ప్రదానం చేస్తూ ఇలా అంది: నాయనా, తల్లి కోసం ప్రాణాలు ఇచ్చిన సుతునిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. విశ్వేశ్వరుని సైన్యాన్ని పారద్రోలి ఆయనే స్వయంగా నీతో పోరాటానికి వచ్చేలా చేసిన నీవు ధన్యుడివి. ఇప్పుడికపై మీరే దేవతను పూజించిన అగ్రపూజుడు నీవే కాగలవు. నిన్నిక ఏ దుఃఖము పీడించదు, ఏ పీడ ఆవహించదు. నీ తలపై సింధూరం ఉన్నది కదా, ఇక అంతా నిన్ను సింధూరంతోనే పూజించి దానినే నొసట ధరించి ధన్యులు కాగలరు. పుష్ప చందన సుగంధ సుందర గంధ నైవేద్యహార తాంబూల దానాలతో నమస్కార ప్రదక్షిణాలతో విధిపూర్వకంగా నిన్ను పూజించిన వారికి సర్వసిద్ధులు హస్తగతవులవుతాయి. వారు తలపెట్టే ఏ మంచి పనికి ఇక విఘ్నం అన్నది ఉండదు. ఆ తల్లి కాస్త ప్రసన్నంగా మాట్లాడగానే ప్రపంచమంతటా ప్రసన్నత వ్యాపించింది. దేవతలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. శివగణాల వారు తమకి మరొక మహానాయకుడు లభించినందుకు ఆనందించారు. దేవతలు హర్షాతిరేకంతో ఆ బాలుని ఎత్తుకుని శివుని వద్దకు పోయి భక్తి భావిత చిత్తంతో త్రైలోక్య కళ్యాణ కామనతో పార్వతీదేవిని స్మృతిస్తూ వినాయకుని తీసుకువచ్చి శివుని ఒడిలో కూర్చోబెట్టబెట్టారు. ఆయన ఆనందంతో తల మునకలుడుతూ ఆ బాలుని తలపై తన చేతితో ప్రేమగా నిమురుతూ వీడు నా రెండవ కొడుకు అని వెల్లడించాడు. తర్వాత ఆ బాలుడు లేచి వచ్చి శివదేవునికి పర్వతమ్మకి నాకు మహావిష్ణువుకి దేవేంద్రునికి పాదాభివందనం చేశాడు. అలాగే మహర్షులందరికీ నమస్కరించి మీరంతా నన్ను క్షమించాలి, అహంకారం కొద్ది ఆదిదేవుని అనుచరుల్ని అవమానించని తెలియక చేసిన అపరాధం ఇది అని సభాముఖంగా అందరినీ వేడుకున్నాడు. ఈ ఉన్నత సంస్కారానికి పరమవశులమై త్రివృత్రమైన మేము అతనిపై వరాలు కురిపిస్తూ ఇలా చెప్పాం: దేవశ్రేష్ఠులారా, గణములన్నిటికీ అధిపతి అయిన ఈ బాలకుని గణేశ, గణపతి అను పేర్లతో లోకాలన్నీ ఇకపై పిలుస్తాయి, పూజిస్తాయి. త్రిమూర్తులమైన మాతో సమానంగా ముల్లోకాల్లో ఇకపై గణేశుడు పూజలు అనుకుంటాడు. మానవుల ముందు ఇతనిని పూజించి ఆ తరువాతే మమ్ము పూజించాలి. గణేశుని ముందుగా పూజించకుండా చేసే పూజ ఏమీ ఫలించవు. నారద, ఆ తరువాత మేమంతా కలిసి పార్వతమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ముల్లోకాల్లోకి అతిపెద్ద పదవి అయిన సర్వాధ్యక్ష పదవిని గణేశుని ఇచ్చాం. ఆ పదవి రాగానే గణేశుడు చేసిన మొట్టమొదటి పని తన తండ్రి పరమేశ్వరుని పాదాలపై పడి క్షమాపణ కోరుకోవడం. జగదానందకారక, అహంకారంతో కన్నులు మూసుకుపోయి మీ పైన తిరగబడ్డాను, నన్ను క్షమించండి. ఇక ఎప్పుడు ఈ అహంకారం నన్ను ఆవరించకుండా ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. గణేశుని వినయానికి పరమ ప్రసన్నుడైన పరమేశ్వరుడు అతన్ని లేవనెత్తి అక్కను చేర్చుకున్న ఆయన, నీ వ్యక్తిత్వాన్ని సచ్చీలాన్ని చూసి నేను ప్రసన్నుడైనాను. ఈ విశ్వమంతా నీ పట్ల పరమ ప్రసన్నమైంది. నీ విద్యావంతుడువు, బుద్ధిమంతుడువు, పరమ తేజస్విని, పరాక్రమ బల సంపన్నుడువు కూడా అయినందున నిన్ను శివగణాలకు కూడా అధిపతినిగా అభిషేకిస్తున్నాను. నేడు నుండి మాకందరికి గణపతివి నువ్వే. విఘ్ననాశగా కర్మాల్లో వ్రతాల్లో నీది మా అందరికన్నా ఉత్తమ స్థానం. గణేశ, నువ్వు భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రోదయ శుభవేళ జన్మించావు. గిరిరాజనందుని సుందర చిత్తము నుండి నీ రూపం రాత్రి తెలుజాము నడుస్తూ ఉండ ప్రకటితమైంది. ఆ తిథి వచ్చిన దాన్ని సూర్యోదయం నుండే అతి పవిత్ర దినంగా ప్రకటిస్తున్నాను. ఆ రోజు లోకులంతా నీ వ్రతాన్ని మొదలు పెట్టాలి నాయన.
ఈ వ్రతం అత్యంత శుభకరం, సంపూర్ణ సిద్ధి ప్రదాయకము. దీనిని ఒక ఏడాది పాటు ప్రతి కృష్ణ చవితి నాడు చేయాలి. ప్రాతకాలమే స్నానం చేసి బ్రాహ్మణులను పిలవాలి, ఉపవాసం చేయాలి. ధాతువుతో గాని మట్టితో గాని నీ విగ్రహాన్ని తయారు చేసి దాని ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మనసు నిండా భక్తిని నింపుకుని ఇంకే ఆలోచనలు రానివ్వకుండా దాని నానా విధములైన దివ్య గంధాలతో, చందనాలతో, పూలతో పూజించాలి. మళ్ళా రాత్రి మొదటి జాము గడిచిన తరువాత స్నానం చేసి ఆ విగ్రహాన్ని దుర్వాదళంతో పూజించాలి. ఈ దళం వేళ్ళు లేకుండా 12 అంగుళాలు పొడవు ఉండాలి. దానికి 3 ముడులు ఉండాలి. ఇలాంటి దళాలను 100 మార్లు గాని 21 దళాలను 21 మార్లు గాని సమర్పించి వినాయక ప్రతిమను పూజించాలి. వివిధ స్థుతులను చేసి నమస్కారం చేసి ఆ తర్వాత బాలచంద్రుని పూజించాలి. అప్పుడు సంతోషంగా బ్రాహ్మణులకు మంచి మంచి భోజనాన్ని పెట్టి అనంతరం ప్రతి తాను ఉప్పు లేని భోజనం చేసి గణేష్ను స్మరించి ఆ నెలకి కంకణ విసర్జన క్షమయాచన చేయాలి. ఇలా 1 సంవత్సరం ముగిదేసాగా చేసి చివరి చవితి నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు ప్రతి 12 మంది బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. ముందుగా ఒక కలశను స్థాపించి దాని మీద వినాయకుని మూర్తిని పెట్టి పూజించాలి. తర్వాత వేద విధానంలో వేదికను నిర్మించి దానిపై అష్టదళ కమలం నుంచి పిమ్మట పెద్ద ఎత్తున హోమము ఆహ్వానం చేయాలి. అనంతరం విగ్రహం ఎదుట 2 స్త్రీలను 2 బాలకులను కూర్చుండబెట్టి వారిని శివ పార్వతి గణపతులుగా భావిస్తూ పూజించాలి. వారికి ఆదరంతో భోజనం పెట్టి కానుకలిచ్చి పంపించాలి. రాత్రి జాగారం చేసి ప్రాతకాలం మరలా పూజ చేసి కంకణ విసర్జనం చేయాలి. స్వస్తి వాచనాలు చేయించాలి. దేవతలారా, శ్రద్ధతో శక్తి కొలది పూజన చేయు వారికి అన్ని ఆశలు తీరుతాయి. గణేశుని సింధూరం, చందనం, మొగలి పూలు, బియ్యంతో రోజు పూజించే వారికి విఘ్నాలు శాశ్వతంగా నశిస్తాయి. నారద, శివుడిలా అనగానే విష్ణువాది దేవతలు, వశిష్ఠాది మునులు తథాస్తు అంటూ ఆ వాక్యాలకు తమ బలాన్ని మద్దతును ప్రకటించారు. ముందుగా ఆ పూజను తామే చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత శివగణాల వారంతా ఎక్కడెక్కడి నుండో రకరకాల పూజా సామగ్రిని తెచ్చి కొంత దేవతలకు, ఋషులకు కూడా ఇచ్చి అనితర సాధ్య అనన్య లభ్యం అయిన సంభారాలతో అంతా కలిసి సర్వగణాధ్యక్షుడైన వినాయకునికి సన్మానం పూజ కావించారు. పార్వతీదేవి ముఖంలో ఆ క్షణాన మెరసిన మహదానందరేఖ ఇక ఏ మాతృమూర్తిలోని అన్నడు కనిబడి ఉండదు. ఇక ఆమె ఎప్పటిలాగానే తమను లోకాలను చల్లగా చూస్తుందనే ధీమాతో దేవతలు, ఋషులు అంతా ఆనందంగా ఆది దంపతుల వద్ద సెలవు గైకుని తాము తమ నలువులకు పయనమైపోయారు. నారద, ఈ గణేశావిర్భావ కథ పరమ పుణ్యప్రదం, సమస్త మంగళదాయకం. దీని సామాన్య కాలంలోనైనా యాత్రాకాలంలోనైనా మరెప్పుడైనా చెప్పిన వారికి, విన్న వారికి విఘ్నాలు నశించడమే కాక ఊహించని శుభాలు కూడా వసగూడతాయి అని చెప్పాడు బ్రహ్మ. 19వ అధ్యాయం సమాప్తం. 20వ అధ్యాయము వినాయకుని వివాహం. సకల జగత్కారుడైన సకల విధ విషయ సత్య సార జ్ఞాతవు కూడానైనా ఓ తండ్రి, వినాయకుని వివాహాది విషయ పరిజ్ఞానాన్ని కూడా నాకు ప్రసాదించు అని వేడుకొన్నాడు నారదుడు. ఋషి సప్తమ, ఆది దంపతులు తమ పిల్లల బాల్యక్రీడను చూస్తూ వారిని సహజ ప్రాప్తి విద్యా రహస్యాలను అడిగి తెలుసుకున్నట్లు నటిస్తూ అన్ని విధాల సమర్థుడవైన కొడుకులను చూసుకుంటూ ఆనందలోడులో ఊగులాడుతూ ఉండగానే పిల్లలిద్దరూ యువకులైపోయారు. ఒకనాడు వారిద్దరు యోగా విద్యా మగ్నులై ధ్యానంలో ఉండగా వారికి వినపడదనుకుని గౌరీశంకర్లు ఇక పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి అనే చర్చలో మునిగి ఉండగా యోగ సాధన ముగించి ఈ లోకంలో పడ్డ పిల్లలిద్దరూ ఆ మాటలు వినేసి పరుగున గణేశుడి తండ్రి వద్దకు, కుమారస్వామి తల్లి వద్దకు చేరారు. నాన్న, నాకే ముందు పెళ్లి చెయ్యి అని ముద్దులు కురుస్తూ మురిపెంగా అడిగాడు వినాయకుడు. అమ్మ, నాకే ముందు పెళ్లి చెయ్యి అని గారాబాలు పోతూ గుణేశాడు కుమారస్వామి. వాక్కి దాని అర్థానికి మూలమైన ఆది దంపతులు అవాక్కైపోయి ఏం చేయాలో తెలియక కూర్చుండిపోయారు. కొన్ని కోట్ల మానవులు, దేవతల దానవుల సమస్యలను అవలీలగా తీర్చి పారేసిన స్వామి తలపట్టుకు కూర్చున్నాడు. కానీ అది సామాన్యమైన తల కాదుగా, జగతికి ప్రగతికి సాధించిన తల, దిగంతాల కవతల వినిగేతల. అందుకే ఆ తలలోకి వెంటనే వచ్చింది ఆలోచన. పుత్రులారా, మీలో ఎవరు అన్ని ఖండాలలో సహా
భ్రూ ప్రదక్షిణ చేసి ముందు మా వద్దకు వస్తారో వాని వివాహం తొలుత జరుగుతుంది అన్నాడు పరమేశ్వరుడు. ఈ మాటను వినగానే కుమారస్వామి పృథ్వీ ప్రదక్షిణకు పోయాడు. కానీ అగాధ బుద్ధి సంపన్నుడైన విఘ్నేశ్వరుడు మాత్రము కలవడబడలేదు. ప్రశాంతంగా తల ఊపి తల్లిదండ్రులకు దండం పెట్టి సెలవు తీసుకుని వెళ్ళి నెమ్మదిగా భక్తిగా నామజపం చేసుకుంటూ పవిత్రంగా స్నానం చేసి మరలా శివపార్వతులకు ఇక్కడకు వచ్చాడు. మందిరం మధ్యలో ఒక పూజ మండపాన్ని ఏర్పాటు చేసి దాని మధ్యలో 2 ఆసనాలను తానే స్వయంగా తీసుకుని వచ్చి వేసి తన తల్లిదండ్రులను దయచేసి వాటిపై ఆసీనులు కమ్మండి అని ప్రార్థించాడు గణపతి. వారు వచ్చి ఆసీనులైనాక ఆ దైవ శిఖామునులకు విధిపూర్వకంగా ఫల పుష్పాదులతో పూజ చేసి జ్యోతులు జోడించి స్తుతి పాఠాలను మంత్రాలను చదువుతూ 7 పర్యాలు ప్రదక్షిణ చేశాడు. బుద్ధిసాగరుని ఏకదంతి, అమ్మా నాన్న, మీరు విధించిన ఈ నియమాన్ని పాటించి పరీక్షలో గెలిచాను. ఇక వెంటనే నా వివాహానికి ఏర్పాటు చేయండి అన్నాడు. మహాబుద్ధివంతుడైన మహిమాన్వితుడై ఇంత ఆనందర్భంగా మాట్లాడుతున్నాడు ఏమిటి? ఆశ్చర్యపోయి, ముందు భూమిని చుట్టి రావాలి కదా నాయన అంది పార్వతి. గణేశుడు చిన్నగా నవ్వి, అమ్మా అన్ని తెలిసిన నీవే ఇలా అంటే ఎలా? నా చేతని చెప్పిద్దాం అనుకుంటున్నావేమో. సరే వినండి, మనవి చేస్తాను. ఆది దంపతులైన మీరే సర్వశ్రేష్ఠులు, ధర్మరూపులు, మహాబుద్ధి కుశలులు కాబట్టి నేను ఒకసారి కాదు 7 మారు సమస్త సాగర కానన సహితమైన పృథ్వీకి ప్రదక్షిణ చేసి వచ్చానని తెలుసుకొని కూడా తెలియనట్లు మాట్లాడుతున్నారు. ఇది మీకు లీల, లోకానికి సందేశం. నా తల్లి జగజ్జనని అని, మీరు ఆమె నుండి ఏ లోకాలు పుట్టాయని, నా తండ్రి 14 లోకాలను కడుపులను పెట్టుకుని కాపాడుతున్నాడని నాకు వేదాలను వల్లే వేస్తున్నప్పుడు తెలిసింది. శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటే వినిపించింది. పైగా ధర్మశాస్త్రాల్లో ఏ పుత్రుడైతే తల్లిదండ్రులకు విద్యుక్తంగా పూజించి వారికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేస్తాడో వానికి పృథ్వీ పరిక్రమ పుణ్యఫలం సంపూర్ణంగా ప్రాప్తిస్తుందని చెప్పబడింది. ఈ వేదాలు శాస్త్రాలు కూడా మీ నుండి వచ్చినవేగా, మీకు తెలియకపోవటం ఉండదు. భూలోకంలోనే కాదు, ఎక్కడైనా మాతాపితలు చేరిన సరోజాలే పవిత్ర తీర్థాలు కాబట్టి నేనే గెలిచాను. కాదంటే ఇంతవరకు మేము అధ్యయనం చేసిన వేదాలు శాస్త్రాలు అన్ని అబద్ధాలేనని ధర్మస్వరూపులని మీరే అంగీకరించవలసి ఉంటుంది అని బుద్ధిమంతుల్లో వరిష్ఠుడు, ఉత్తమ బుద్ధి సంపన్నుడు, మహాజ్ఞాని అయిన వినాయకుడు వినయంగా చేతులు జోడించి నిలబడిపోయాడు. జగదీశ్వర సమస్త శాస్త్ర విజ్ఞాన నకలులైన ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యంతో మాట రాక కొంతసేపు అలాగే కూర్చుండిపోయారు. కొంతసేపటికి తేరుకొని యథార్థ భాషి అద్భుత బుద్ధి కుశలుడైన తమ పుత్రుని వైపు ప్రశంసిస్తున్నట్లుగా చూసి సంతృప్తి చెందిన పరీక్షాధికారులలాగా తల పంకించారు. వస్తా, నీవు గొప్ప ఆత్మబల సంపన్నుడవు, అందునుంచే నీకు నిర్మలమైన బుద్ధి ఉత్పన్నమైంది. నువ్వు చెప్పిన మాటలన్నీ ప్రత్యక్షర సత్యాలే. దుఃఖం గాని సమస్య గాని మీద పడినప్పుడు ఎవరైతే కంగారు పడిపోయి ఉన్న మొదటి కూడా పోగొట్టుకుంటారో వాని కష్టాలకు కడగండ్లకు కడ ముట్టడం అనేది ఉండదు. విశిష్టమైన బుద్ధితో కంగారును దరిచేరనీయకుండా ప్రశాంతమైన మనసుతో బుద్ధితో ఆత్మబలంతో ఆలోచించి పనిచేసే వారి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కారం ఉపయోగించబడతాయి. దుఃఖాలు కూడా దూరంగా సూర్యుడు రాగానే చీకట్లలాగా పారిపోతాయి. నీ వేద విద్యకి శాస్త్ర పరిజ్ఞానానికి వాటి చక్కగా అవసరానికి వాడుకున్న లౌకిక జ్ఞానానికి వివేకానికి మీ అమ్మ నేను మా ముగ్ధులమయ్యాం. నీ కోరికను వెంటనే తీరుస్తామన్నాడు పరమేశ్వరుడు. అనేసి ఊరుకోకుండా తన గణేష వివాహ సంకల్పాన్ని అందరికీ తెలిసేలా చేశాడు మహాదేవుడు. విశ్వరూపుడని ప్రజాపతి ఈ వార్తలు విని తనకిద్దరు కూతురున్నారని ఇద్దరిని వినాయకుడికి ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని ఆది దంపతులు విన్నవించారు. విశ్వరూప ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి బుద్ధి దివ్య రూప సంపన్నులు విద్యావంతులు సర్వాంగ శోభనులు కావడంతో శివపార్వతులు గణేశునితో ఆ పిల్లల వివాహాన్ని హర్షపూర్వకంగా కానిచ్చారు. ఈ వివాహానికి దేవతలంతా కదిలి వచ్చి గణేశుని ఆశీర్వదించి శివుని ఆత్మీయాతిథ్యం పట్ల ప్రసన్నులయ్యారు. ఈ పెళ్లికి కూడా శివుడు అన్ని ఏర్పాట్లకి విశ్వకర్మకి అవకాశం ఇచ్చాడు. ఆయన తన జన్మ ధన్యమైందని హర్షపులితాగతుడనొచ్చు మొత్తం వివాహాన్ని విశ్వరూప ప్రజాపతిని పక్క నుంచుకొని నడిపించాడు. కొద్ది కాలంలో వినాయక పత్నులు గర్భవతులయ్యారు. నెలను పండి కలలు కూడా పండి సిద్ధికి క్షేముడను పుత్రుడు, బుద్ధికి లాభుడని పుత్రుడు జన్మించారు. వరదకి దివ్యకాంతి సంపన్నుడు, మానవులకు ప్రియులు. కార్తికేయుడి పెళ్లికి ముందే వచ్చాడు నారద.
నువ్వే కదా అతనికి మొత్తం విషయాన్ని వివరించి అది ధర్మమేనని నచ్చ చెప్పింది. తరువాత కార్తీకుడు తపస్సు చేసుకుంటానని చెప్పి క్రౌంచ పర్వతానికి వెడలిపోయినాడు. దేవర్షి క్రౌంచ పర్వతంపై ఉన్నప్పుడే కుమారస్వామి కుమారత్వం మరింత బాగా ప్రసిద్ధి చెందింది. అతడు శుభదాయకునిగా, సర్వపాపహారిగా, పుణ్యమైనగా, ఉత్కృష్ట బ్రహ్మచర్య శక్తిని ప్రసాదించేవానిగా పేరుగాంచారు. కార్తీక పుణ్యమ నాడు దేవతలు, ఋషులు, మునీశ్వరులు అతని దర్శనం కోసం గోష్ఠి కోసం క్రౌంచ పర్వతానికి విచ్చేశారు. కార్తీక పౌర్ణంతో కృత్తిగా నక్షత్రము యోగించిన రోజున కార్తికేయ స్వామిని దర్శించే మానవ పాపాలన్నీ నశిస్తాయి, కోరికలన్నీ తీరుతాయి. ఇది ఇప్పటి మాట. అప్పటి మాటకి వెళ్దాం. కార్తికేయుడు వెల్లడిపోయిన పిమ్మట పార్వతీదేవి మాతృదేమో తీవ్ర వేదనకు లోయింది. అతనిని చూడనిదే నిలవలేని దుఃఖంతో ఆమె ఒకనాడు శివుని చేరి దైన్యం ముఖం నిండుగా అలుముకోగా, స్వామి నన్ను నా బిడ్డ వద్దకు తీసుకుపోండి, అక్కడ కూడా కొన్నాళ్ళు ఉండాలని ఉంది అని ప్రార్థించింది. అందరి శంకరంలోని ఒక అంశ ఆ పర్వతం పైకి పోయి పార్వతితో సహా స్థావరం ఏర్పాటు చేసుకుంది. అక్కడ ఆ స్వామి పేరు మల్లికార్జునుడు. అక్కడ ఒక సుఖదాయకమైన పరమ పవిత్రమైన జ్యోతిర్లింగం కూడా ప్రతిష్ఠింపబడింది. సత్పురుషులకు, భక్తులకు కొంగు బంగారం వంటి పుణ్యతీర్థం అది. అప్పటికి అందరూ సత్పురుషులు, మునులు ఆ తీర్థాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. కొడుకును చూడకుండా ఎక్కువ కాలం ఉండలేని ఆ తల్లిదండ్రులు ఎప్పటికీ క్రౌంచ పర్వతానికి వెళుతూనే ఉన్నారు. అమావాస్య నాడు అయ్యవారు వెళ్లి కొడుకింట్లో కూర్చుని వస్తే పున్నము నాడు అమ్మవారు వెళ్లి తన పుత్రరత్నం వద్ద నుండి వస్తారు. ఫలశ్రుతి విన్న నారద, ఈ రుద్ర సంహితలోని కుమారఖండం గొప్ప మహిమ కలిగి. ఇది ఒక పాపనాశకమైన ఆఖ్యానము. దీనిని విన్న వారికి, చెప్పిన వానికి కూడా అన్ని కోరికలు తీరుతాయి. కీర్తిప్రదం, సుఖవర్ధకం, ఆయుర్వృద్ధికరం, మోక్షప్రదం, శివజ్ఞాన ప్రదాత అయిన ఈ ఖండాన్ని చదివిన వారికి, విన్న వారికి, చెప్పిన వారికి సేనాని గణపతి పార్వతీ సమేతుడ పరమేశ్వరుడు ధర్మాన్ని వాంఛితాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ. 20వ అధ్యాయం సమాప్తము. రుద్ర సంహితలోని కుమారఖండము సమాప్తం. తర్వాత మనము పంచమ ఖండం లేదా యుద్ధ ఖండం గురించి అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖనము, సమస్త మంగళాన్ని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.